నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు వెంకయ్య నామినేషన్ తల్లి లాంటి పార్టీని వీడుతున్నందునే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉద్వేగానికి గురైనట్టు వెల్లడి ఏపీలో రేపటి నుంచి బెల్టు దుకాణాల మూసివేత రహదారులపై మద్యం సేవించే వారిని అరెస్టు చేసి కేసులు పెట్టాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయం ఏపీ స్టేట్ వాటర్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం తీర్మానం ఇసుక అక్రమ రవాణా నివారణకు జిల్లా సమన్వయ కమిటీలు వేయాలని ఆదేశాలు భూ రికార్డుల సమగ్ర నిర్వహణపై తెలంగాణ సర్కారు దృష్టి వచ్చే నెలలో స్పెషల్ డ్రైవ్ కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాలని కేసీఆర్ నిర్ణయం వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు హైదరాబాద్ విజయవాడలో జలమయమైన రోడ్లు ట్రాఫిక్ కు ఇబ్బందులు కోస్తా జిల్లాల్లో నీట మునిగిన పంటలు ఆందోళనలో రైతులు ఈ రాత్రికి గోపాల్పూర్ పూరీ మధ్య తీరం దాటనున్న వాయుగుండం మాదక ద్రవ్యాల కేసులో రేపటి నుంచి సినీ ప్రముఖుల విచారణ తొలి రోజు సిట్ ముందుకు పూరీ జగన్నాథ్ అరెస్టులు ఉండబోవన్న ఆబ్కారీ శాఖ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజునే వాయిదాలు రాజ్యసభలో దళితులపై చర్చకు అనుమతించలేదని మాయావతి రాజీనామా నరేంద్ర మోదీని 2019లోనూ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత సామాజిక సేవ వైపు మళ్లాలనుకున్నానని కానీ విధిరాత మరోలా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రధాని మోదీ భాజపా అగ్రనేతల సమక్షంలో నామినేషన్ దాఖలు చేసిన ఆయన ఇక తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగబద్దంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, భాజపా సీనియర్ నేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు, ఇతర భాజపా నేతల సమక్షంలో పార్లమెంట్లో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామపత్రాలు సమర్పించారు. వెంకయ్య అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్న తెలుగుదేశం, శివసేన, అన్నాడీఎంకే, తెరాస నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి సెట్ నామినేషన్ పత్రాలపై ప్రధాని మోదీ, రెండో సెట్ నామపత్రాలపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సంతకాలు చేశారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తానని నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వెంకయ్యనాయుడు తెలిపారు. I deem it as an honor to be nominated as a candidate for the August position of the Vice President of India's Republic. You are all aware I have been actively engaged in public life for over 4 decades. I am grateful to the Honorable Prime Minister Shri Narendra Bhai Modi and to various partners of the NDA and also the parties which have come forward so far to support our candidature. You are all aware that India's strength lies and also its beauty lies in parliamentary democratic system. So it will be my endeavour to strengthen that parliamentary democratic system. తల్లిలా భావించే పార్టీని వీడాల్సి వచ్చినందునే భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉద్వేగానికి గురైనట్లు వెంకయ్య వెల్లడించారు. I saw reports also about what happened in the parliamentary board yesterday. I only want to make one thing very clear. I am an ordinary person. I come from a humble agricultural background. I have risen to this level because of the support given to me by the people, by the Bharatiya Janata Party. I lost my mother at a very young age. Then I treated my party as my mother, and they have really brought me up to this level. So it was really a little painful to leave the party. So that's why I became a little emotional. పార్లమెంటు వర్షాకాల సమావేశాల కోసం సభ్యులందరూ ఢిల్లీలోనే ఉంటున్నందున ప్రచారం కోసం రాష్ట్రాలకు వెళ్లబోనని వెంకయ్య తెలిపారు.
అంతకుముందు వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయగా ఇప్పటి వరకు ఆయన నిర్వర్తించిన శాఖలను ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్ స్మృతి ఇరానీలకు అప్పగించారు. వెంకయ్య నిర్వర్తించిన పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు నరేంద్ర సింగ్ తోమర్కు అప్పగించిన ప్రధాని సమాచార ప్రసార శాఖ బాధ్యతలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అప్పచెప్పారు. అటు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి కూడా వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందే రాజీనామా చేశారు. అటు ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ కూడా ఇవాళే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అధికార ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు తన పత్రాలు దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, జేడీయూ నేత శరద్ యాదవ్, ఇతర నాయకులు వెంటరాగా పార్లమెంటు భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన గోపాలకృష్ణ గాంధీ నామపత్రాలను సమర్పించారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు మద్దతిచ్చిన బీజేడీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బెల్ట్ షాపులను నిర్మూలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 4 గంటలు వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గం చెక్ డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టుల వద్ద ఆగస్టులో జలహారతి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలనలో మొదలై అసంపూర్ణంగా ఉన్న 2,60,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ఒక్కో ఇంటికి అదనంగా 25,000 రూపాయల చొప్పున 500 కోట్లు మంజూరు చేస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచే బెల్ట్ షాపులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకూడదు, స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేసి ఎక్సైజ్ పోలీసు సంయుక్త తనిఖీల ద్వారా వీటిని పూర్తిగా అరికట్టాలని, దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా వ్యాపారాలు చేసినా, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో అనుమతి లేకోకుండా మద్యాన్ని విక్రయించిన కేసులు పెట్టాలని, అవసరమైతే పీడీ చట్టాన్ని ఉపయోగించి బెల్ట్ షాపుల్ని నిర్మూలించాలనే దృఢ నిర్ణయాన్ని ప్రభుత్వం ఆ శాఖకు ఇవ్వడం జరిగింది. ఇసుక అక్రమ రవాణాపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలని తీర్మానించింది. ఇసుక రవాణా ఛార్జీలపై నియంత్రణ ఉండేలా చర్యలకు నిర్ణయించింది. కొంతమంది వ్యాపారులు కానీ లేదా లారీ ట్రాక్టర్ యజమానులు కానీ అధిక రేట్లకు ఇసుకను విక్రయిస్తున్న నేపథ్యంలో దీని మీద పూర్తిగా నియంత్రణ సాధించడానికి జిల్లా స్థాయిలో 4 అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలకు రక్షిత మంచినీరు అందజేసేందుకు ప్రత్యేకమైన కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఇప్పుడు అందిస్తున్న 40 నుంచి 55 లీటర్ల తాగునీటిని 100 లీటర్లకు పెంచాలనే లక్ష్యంతో ఏపీ డ్రింకింగ్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణలో భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు వచ్చే నెలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సాయానికి సంబంధించిన ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ తెలంగాణలోని ప్రతి ఇంచు వ్యవసాయ భూమికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే విధంగా భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా నూతన ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అన్ని రికార్డులను కంప్యూటరీకరించి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు భూ రికార్డులన్నీ పారదర్శకంగా నిర్వహించే విధానం అమలు చేయడానికి అవసరమైన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్న కేసీఆర్ రైతు సంఘాల ఏర్పాటు, భూ రికార్డుల సక్రమ నిర్వహణకు విధి విధానాలు ఖరారు చేశారు. పెట్టుబడి సాయం, భూ రికార్డుల నిర్వహణలో రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా, ఎవరి వద్దకు వెళ్లకుండా, ఒక్క పైసా ఇవ్వకుండా ఉండేలా మార్గదర్శకాలను రూపొందించారు. కొన్ని భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కరించి ఏ భూమి ఎవరిదన్న విషయమై స్పష్టతనివ్వాలని కేసీఆర్ ఆదేశించారు. భూ రికార్డుల సమగ్ర నిర్వహణ, యాజమాన్య హక్కులు ఖచ్చితంగా తేల్చి భవిష్యత్తులో వివాదాలు లేకుండా చేపట్టే ఈ ప్రక్రియ కోసం అవసరమైతే 15,000 మంది నిరుద్యోగ యువకులను నెలకు 20,000 రూపాయల వేతనంతో నియమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడం మినహా ఇవాళ లోక్సభలో ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు. సభ ప్రారంభం కాగానే ఇటీవల ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టుల దాడి,
లండన్, కాబూల్లో తీవ్రవాద దాడుల అంశాలను ఖండించిన సభ వివిధ ప్రమాదాల్లో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించింది. అనంతరం గో సంరక్షణల పేరుతో జరుగుతున్న దాడులు, రైతుల దీనావస్థ సహా వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్, వామపక్ష సభ్యులు వెల్లోకి దూసుకురాగా స్పీకర్ 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. విపక్షాల ఆందోళన మధ్య 3 బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం విశాఖలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బిల్లు ప్రవేశపెట్టారు. ప్రత్యేకమైన ఈ విద్యా సంస్థ పీజీ, డాక్టరేట్ స్థాయిలో ఆధునిక కోర్సులను అందిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, జనరల్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగింది. దళితులు, మైనార్టీలపై దాడులు, రైతుల సమస్యలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. యూపీలోని సహరాన్పూర్లో దళితుల పట్ల వివక్ష అంశంపై మాయావతి మాట్లాడుతుండగా వెంటనే ముగించాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ సూచించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె తాను రాజీనామా చేస్తానంటూ సభ నుంచి వెళ్లిపోయారు. ఆమె తీరును తప్పుబట్టిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాయావతి సభనే ధిక్కరిస్తున్నారని, ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ సహా ఇతర సభ్యులకు, అధికార పార్టీ సభ్యులకు మధ్య వాదోపవాదాలు సాగగా విపక్షం వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేసింది. ఈ నేపథ్యంలో తొలుత 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, ఆ తర్వాత 3 గంటలకు వాయిదా పడింది. అనంతరం సమావేశమైన సభలో ఎలాంటి అంశంపైనా చర్చకు సిద్దమని అధికార పక్షం చెప్పినా విపక్షాలు ఆందోళన విడలేదు. ఫలితంగా సభను రేపటికి వాయిదా వేశారు. దళితులు, వెనకబడిన వర్గాల సమస్యలను సభలో లేవనెత్తే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చైర్మన్ హమీద్ అన్సారీని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ లేఖను పరిశీలించి మాయ రాజీనామా చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని రాజ్యసభ సచివాలయం తెలిపింది. దళితులు, అణగారిన వర్గాల సమస్యలను వివరించుకునే అవకాశం రానప్పుడు సభలో కొనసాగడానికి తనకు ఎంతమాత్రం అధికారం లేదని రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం మాయావతి అన్నారు. खास तौर से मैं वीकर सेक्शन के मामले में दलितों के उत्पीड़न को लेकर जब मैं बोलने के लिए खड़ी हुई तो सत्ता पक्ष के लोग खड़े हो गए सारे। ये अपनी बात नहीं रखने दी, ये बड़े दुर्भाग्य की बात है। अपने वीकर सेक्शन के हितों की मैं अपनी बात नहीं रख सकती, दलितों के, आदिवासियों के हितों की बात नहीं रख सकती, तो मुझे इस हाउस में अब रहने का कोई अधिकार नहीं है। इसलिए मैंने राज्यसभा से इस्तीफा देने का फैसला लिया। వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా హైదరాబాద్ తడిసి ముద్దైంది. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జీహెచ్ఎంసీ అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. జిల్లాలో విస్తారంగా కురుస్తోన్న వానలకు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతోంది. జోరు వర్షంతో భాగ్యనగరి తడిసి ముద్దవుతోంది. అబిడ్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, బేగంపేట ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. అబిడ్స్ తాజ్మహల్ హోటల్ వద్ద ఓ చెట్టు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో మరో చెట్టు విరిగిపడ్డాయి. హైటెక్ సిటీ, మియాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, సనత్నగర్లో జోరు వర్షానికి రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. మోండా మార్కెట్, బేగంపేట్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, మల్కాజ్గిరిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులుండగా 10 చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. హుస్సేన్ సాగర్ నిండు కొండను తలపిస్తోంది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరినందున అత్యవసర సహాయం కోసం 100 లేదా 2111111 నంబర్కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ ప్రకటించింది. తెలంగాణ జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వరంగల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. ములుగు మండలంలోని బొగ్గులవాగు పొంగి ప్రవహిస్తుండగా అంకన్నగూడెం, జగ్గన్నగూడెం మధ్య రాకపోకలు నిలిచాయి. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు నిండుగా పారుతున్నాయి. అనేక చెరువులు మత్తడిపోశాయి. గూడూరు మండలంలోని భీముని జలపాతం కనువిందు చేస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని బయ్యారం, పాకాల చెరువులు అలుగుపారి మున్నేరు పోటెత్తుతోంది. దుమ్ముగూడెం మండలంలోని గుబ్బలమంగి వాగు పొంగి 8 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చెర్లలోని తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తగా వైరా జలాశయం కళకళ్లాడుతోంది. కిన్నెరసాని పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరిగి గొంపల్లి, కొత్తపల్లి, చింతకుంట గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దండుపేట, కొత్తపల్లి మధ్య వంతెన నీట మునిగింది. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
మూసీ నది ఉధృతికి వంతెనలపై నుంచి నీరు ప్రవహించి భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. అమరావతిలో రహదారులు జలమయం కాగా మన్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీకాకుళంలో నాగావళి ఉధృతికి లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాల్లో నీట మునిగాయి. ధవళేశ్వరం వద్ద 1,67,000 క్యూసెక్కుల గోదావరి నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కేదారేశ్వరపేటలో పాఠశాల ప్రహరీ గోడ కూలి ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరింది. వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. గుణదల ప్రాంతంలోని గంగిరెద్దుల దిబ్బ వద్ద పెద్ద పెద్ద రాళ్లు నెమ్మదిగా జారుతుండటంతో కొండ దిగువన ఉన్న కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ పర్యటించిన నగర కమిషనర్ రాళ్లను క్రమంగా తొలగించాలని ఆదేశించారు. కంకిపాడు మండలంలో రహదారులపైకి నీరు చేరింది. గుడివాడ, నందివాడ, గడ్లవల్లేరు, పెదపారుపూడి మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ కృష్ణాలో పత్తి, మొక్కజొన్న, పెసర పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలకు గుంటూరులో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉభయ గోదావరి జిల్లాలో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో సోకిలేరు, జల్లివారిగూడెం వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. ఛత్తీస్గఢ్, ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు శబరి నీటిమట్టం పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 48 మండలాల్లో సగటున 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల నారుమల్లు, నాట్లు నీట మునిగాయి. బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జింగారెడ్డిగూడెం పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ప్రకటించారు. విశాఖ జిల్లాలోని వర్షం వల్ల పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. నక్కపల్లిలో పొలాల్లోకి నీరు చేరింది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి ఉధృతితో పొలాలు నీట మునిగాయి. బూర్జా, ఆమదాల వలస మండలాల్లోని 15,000 ఎకరాల్లో వరి దెబ్బతింది. బూర్జ మండలం అల్లిన సమీపంలో పొలాలు చెరువులను తలపించాయి. హిరమండలం గొట్టా బ్యారేజీకి వరద భారీగా రావడంతో 22 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న కేకే లైన్ను తూర్పు కోస్తా రైల్వే పునరుద్ధరించింది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండడం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కొత్త భవనాలు కావడంతో అనేక చోట్ల గోడలకు చెమ్మ పట్టింది. కొన్ని చోట్ల సీలింగ్ ఊడిపోతోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఛాంబర్లలోకి ఇవాళ భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. సచివాలయ సిబ్బంది నీటిని బకెట్లతో ఎత్తిపోశారు. స్లాబ్ కింద ఉన్న డక్షీట్లను తెంచేయడంలో అలసత్వం వల్లే వర్షపు నీరు సచివాలయంలోకి వస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరించారు. స్లాబ్ లీకేజీలంటూ దుష్ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్లాబ్ ఉంది, స్లాబ్ కింద డక్ షీట్ ఉంటుంది. డక్ షీట్ బయట వాల్స్ ఉన్నాయి కదా, వాల్ కంటే బయటకు ప్రొజెక్షన్ వచ్చిన దగ్గర ఎక్కడైతే దాని మీద పడుతుందో అది డక్ షీట్లోకి ఎంటర్ అయింది. వాటర్ అది లోపల నుంచి పడుతుంది. బయటకు ప్రొజెక్షన్ డక్ షీట్ కనుక కట్ చేసేస్తే ఏదైతే వాల్ కంటే కొద్దిగా బుడుపుగా వచ్చింది, గమనించండి. ఆ బుడుపుగా వచ్చిన దగ్గర ఆ షీట్ కానీ కట్ చేస్తే వాటర్ లోపలికి రాదు. సింపుల్. అది కొద్దిగా వర్షం తగ్గగానే వాళ్ళు చేస్తారు. వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గోపాల్పూర్కి తూర్పు ఈశాన్యంగా 70 కిలోమీటర్లు, పూరీకి నైరుతి దిశగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం రాత్రికి గోపాల్పూర్, పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల సరఫరా కేసు విచారణ వేగవంతమైంది. రేపటి నుంచి సినీ ప్రముఖులను ప్రశ్నించేందుకు ఆబ్కారీ శాఖ సిట్ అధికారులు సిద్దమవుతున్నారు. ఈ కేసులో తాకీదులు అందుకున్న 12 మందిలో దర్శకుడు పూరీ జగన్నాథ్ రేపు ఉదయం 10ంటికి తన న్యాయవాదితో కలిసి సిట్ అధికారుల ఎదుట హాజరు కానున్నట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖుల విచారణ సమయంలో ఎక్సైజ్ కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చే మీడియా ప్రతినిధులతో
రద్దీ ఉండనున్నందున ఎక్సైజ్ శాఖ ముందస్తుగా పోలీసులకు లేఖ రాశారు. ఎక్సైజ్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ లేఖలో ఎక్సైజ్ సిబ్బంది పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో కొత్తగా ఎవరికీ నోటీసులు ఇచ్చేది లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. రేపటి నుంచి విచారణకు హాజరయ్యే వారిలో ఎవరిని అరెస్టు చేసేది లేదని, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొంతమంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత చెప్పారు. తెలంగాణలో మాదక ద్రవ్యాలు సహా గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్ చెప్పారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల విక్రయాలు, జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును నిర్మూలించే లక్ష్యంతో ఆబ్కారీ శాఖలో భారీ ఎత్తున బదిలీలు చేపట్టినట్లు వివరించారు. 192 మంది సీఐలు, 23 మంది సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సహా 215 మంది అధికారులను బదిలీ చేశామని చెప్పిన ఆయన, విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్కు వస్తున్న గంజాయిని సమర్థంగా అడ్డుకునేందుకు నిఘా పెంచుతున్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ఆంధ్రప్రదేశ్ మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి చట్టవిరుద్ధంగా పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు నిర్వర్తిస్తున్నారంటూ శివప్రసాద్ రెడ్డి అనే జర్నలిస్టు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చింది. వైకాపా నుంచి గెలిచిన 4 తెలుగుదేశంలో చేరారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్ వాదనపై 4 మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాజకీయ ప్రయోజనాల కోసం సరిహద్దు అతిక్రమణను విధానపరమైన అస్త్రంగా ఉపయోగించవద్దని భారత్కు చైనా హితవు పలికింది. సిక్కిం సమీపంలోని డోక్లాం ప్రాంతంలో రహదారి నిర్మాణంపై 2 దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ చైనా విదేశాంగ శాఖ ఈ మేరకు నీతి పాఠాలు బోధించింది. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నివారించేందుకు డోక్లాం ప్రాంతంలోని భద్రతా బలగాల్ని భారత్ తక్షణమే వెనక్కి పిలిపించాలని సూచించింది. సిక్కిం ప్రాంతంలోని సరిహద్దుపై 2 దేశాలకు పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ ఈసారి మాత్రం భారత సైన్యం సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ ఆరోపించారు. కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం ఈ ఒక్కరోజులోనే 4 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులు జరపగా 2 భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో సాధారణ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలు, సైనిక శిబిరాలే లక్ష్యంగా పొరుగు దేశ సైన్యం ఉదయం నుంచే దాడులకు తెగబడింది. స్వయంచాలిత ఆయుధాలు, మోటార్లతో విచక్షణారహిత కాల్పులు జరిపింది. నౌగాం, నౌషెరా సెక్టార్లలో పాక్ సైన్యం జరిపిన దాడిలో 2 భారతీయ జవాన్లు మరణించారు. బింబేర్ గాలి సెక్టార్లో మరో జవాన్ గాయపడ్డారు. నౌషెరా సెక్టార్లో పాక్ సైన్యం ఎడతెరిపి లేకుండా తూటాల వర్షం కురిపిస్తుండగా 2 పాఠశాలల విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడగా వారిని సైన్యం రక్షించింది. మరోవైపు జమ్మూ కశ్మీర్ గురజి సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొరబడేందుకు తీవ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఒక ముష్కరుణ్ణి మట్టుబెట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు శివార్లోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సకల సౌకర్యాలను కల్పించాలనేందుకు సాక్ష్యంగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. జైళ్ల శాఖ ఉన్నతాధికారికి 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చి కారాగారంలో శశికళ ప్రత్యేక వసతులు పొందారని ఇటీవలే జైళ్ల శాఖ డీఐజీ రూపా మౌద్గిల్ ఆరోపణలు చేయగా ఈ ఆరోపణలు వాస్తవమేనని చెప్పే విధంగా ఆ వీడియోలోని దృశ్యాలు ఉన్నాయి. శశికళకు కారాగారంలోని ఒక అంతస్తులో 5 గదులున్న విభాగాన్ని కేటాయించారని, కోరుకున్న వంటల్ని రుచిగా వండి వార్చేందుకు మరో గదిని కేటాయించారని రూపా మౌద్గిల్ తన నివేదికలో చెప్పారు. ఈ మేరకు వీడియోలోని దృశ్యాలు ఉండగా మౌద్గిల్ ఆరోపణలను ఖండించిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఆమెను బదిలీ చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.